దాదాపు 119 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలపు వంతెన గోకవరం ప్రజలకు నిత్యం నరకప్రాయంగా మారింది. ఎస్ ఆకారంలో ఉండి అత్యంత ఇరుకుగా ఉండడంతో ఈ వంతెనపై రాకపోకలు సాగించే వాహనదారులు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం ఒకవైపు, ప్రమాదాల భయం మరొక వైపు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రజల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం 10 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభం కావాల్సిన ఈ పనులు పలు కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రజా ఉద్యమకారుడు జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజల సుఖవంతమైన ప్రయాణం కోసం బ్రిడ్జిని నిర్మించాలి, కానీ వారి ప్రాణాలు తీసేలా ఎస్ ఆకారపు మలుపులతో నిర్మిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ వంతెనను నేరుగా నిర్మించాల్సిందేనని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రమాదరహితమైన నేరుగా ఉండే వంతెనను నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పెరుగుదలకు అనుగుణంగా మరి వాహనాలు ప్రతి రోజు విపరీతంగా సంఖ్య పెరగడం, మరి వాహనాలు పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, మరి వాహనాలు పెరిగి ట్రాఫిక్ జామ్ అవడం, ఈ రకమైన పరిస్థితుల్లో ప్రతిరోజు మరి వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం, అదే రకంగా కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు మరి నేషనల్ హైవేని విస్తరణ చేయాలి, వెడల్పు చేయాలి. అదే రకంగా నేషనల్ హైవేలో ఉన్నటువంటి పాత బ్రిడ్జిలన్నీ వెడల్పు చేసి వంపులతో ఉన్న బ్రిడ్జిలన్నీ స్ట్రైట్ చేయాలి నిటారుగా అన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2023 సంవత్సరంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి టానా సెంటర్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి అతి చిన్న వంపు బ్రిడ్జిని 10 కోట్ల రూపాయలు నిధులతో స్ట్రైట్గా చేయాలని ప్రభుత్వం మొట్టమొదట ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి రాజకీయ స్వార్థంతో ఆ వంపు బ్రిడ్జిని మరి స్ట్రైట్ చేయకుండా మళ్ళీ అదే వంపుని యథావిధిగా పెట్టిన పరిస్థితి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో జరిగింది. నాటి ప్రభుత్వం మరి అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ వంపు బ్రిడ్జి రావడం వల్ల ప్రజలందరూ కూడా మరి చాలా ఆందోళన చెంది మరి నాటి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని 2023 సంవత్సరంలో ఈ గోకవరం ప్రజలందరూ కూడా వెళ్ళి ఇక్కడ మాకు వంపు బ్రిడ్జ్ వస్తూ ఉంది, స్ట్రైట్ రావాలి, మరి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కాకుండా మళ్ళీ 10 కోట్ల రూపాయల నిధులతో కొత్త బ్రిడ్జిని మళ్ళీ వంపుగానే వస్తుందని చెప్పేసి ప్రజలందరూ జ్యోతుల నెహ్రూ గారిని ఆశ్రయించడంతో మరి 2023 సంవత్సరంలో జ్యోతుల నెహ్రూ గారు ఇదే బ్రిడ్జి దగ్గరికి ఇక్కడికే వచ్చి మరి అధికారుల మీద అందరి మీద కూడా మరి చాలా గట్టిగా మాట్లాడి చాలా బలంగా ప్రజల వాణి వినిపించడం జరిగింది. మరి నిత్యం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. గోకవరంలో అటు 2-3 కిలోమీటర్లు, ఇటు 2-3 కిలోమీటర్లు బ్రిడ్జ్ కాదు స్ట్రైట్ అవుద్దని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఒక 4 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ ఇది వంపు బ్రిడ్జా స్ట్రైట్ బ్రిడ్జా అంటే అధికారులు ఎవ్వరూ కూడా దానికి సమాధానం లేదు. కింద బేస్మెంట్ పిల్లర్స్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఇక్కడ చర్చి వారు కొంచెం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు, మా చర్చి పోతుందని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చింది. ఇది ఏంటి మళ్ళీ ఇదివరకు ఏదైతే జెడ్ ఆకారంలో ఉందో బ్రిడ్జ్ మళ్ళీ ఇప్పుడు ఎస్ ఆకారంలో వస్తూ ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. మరి గత 4 నెలల నుంచి కూడా అధికారులని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఇక్కడ మీరు ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారో అక్కడ మరి పోస్టర్ పెట్టి పెద్దది ఫ్లెక్సీ పెట్టి అక్కడ ఫ్లెక్సీ మీద బ్రిడ్జ్ డిజైన్ కానీ ఎస్టిమేట్ కానీ అంతా వేయాల్సిన బాధ్యత మీ మీద ఉందంటే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. స్థితుల్లో మరి నేషనల్ హైవే నిబంధనలు స్ట్రైట్ బ్రిడ్జ్ ఎక్కడైనా సరే మరి రోడ్డు వెడల్పు చేయడం, వంపులు ఉన్న చోట స్ట్రైట్గా చేయడం అనేది నేషనల్ హైవే ఉద్దేశం. మరి ఇక్కడ రాజకీయ ఒత్తిడుల వల్ల, రాజకీయ స్వార్థం వల్ల గోకవరం మండలం గోకవరం టౌన్లో ఇక్కడ ఎస్ ఆకారంలో అష్టవంకరలతో కూడుకున్నటువంటి బ్రిడ్జ్ నిర్మించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి కూటమి ప్రభుత్వం ఈ యొక్క తప్పును సరిచేయాల్సిందిగా గోకవరం మండలం ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.